చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవైపు బంగారం అడ్డు అదుపు లేకుండా పరుగులు తీస్తుంటే నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు సిల్వర్ కూడా పరుగులు తీస్తోంది. ఏకంగా కేజీ 1,40,000కు చేరుకుంది. బహుశా ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అయి ఉంటుంది. దీని మీద మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే అండి. ఏంటండి అసలు సరే గోల్డ్ పట్టుకోలేని పరిస్థితి ఉంది, కనీసం సిల్వర్ అన్న తీసుకుని దాన్ని గోల్డ్ కోట్ వేసుకుని ఏమైనా చేయించుకుని బంగారం వస్తువులు పెట్టుకుందామంటే అది కూడా అందుబాటులో లేకుండా పరుగులు వెనకాలే బంగారం వెనకాలే పరుగులు తీస్తా ఉంది. అవునండి. అంటే మనము ఇంతకాలం కూడా ఫోకస్ అంతా కూడా బంగారం మీదే ఉంది. అంటే తరతరాలుగా కూడా అంటే బంగారం ఒక హై వాల్యూ గూడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంగారం వెంట వెళ్ళారు. కానీ సిల్వర్ ఎప్పుడు కూడా బంగారం కంటే కూడా ప్రెషియస్ మెటల్. అది మనం ఎప్పుడు గమనించాలి. ఎందుకు అంటే సిల్వర్ నాట్ ఓన్లీ ఆర్నమెంట్ గా లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ గా కాకుండా కూడా చాలా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడతారు. సో ముఖ్యంగా ఈ రోజు ఈ రేట్ పెరుగుతున్న దానికి ప్రధాన కారణం అయితే సిల్వర్ యొక్క వినియోగం ఎక్కువ పెరిగిందండి. అంటే లాస్ట్ 5 ఇయర్స్ లో ఎనర్జీ సెక్టర్ లో సిల్వర్ ని ఎక్కువ వాడతారండి. సో ఇప్పుడు ఏదైతే మనము ఎలక్ట్రిక్ కార్స్ అంటున్నామో, గ్రీన్ ఎనర్జీ అంటున్నామో, లేదా సోలార్ ప్యానల్స్ అంటున్నామో, ఆ తర్వాత పవర్ జనరేటర్స్ లో గానీ వీటన్నిటిలో కూడా సిల్వర్ యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా లాస్ట్ 5 ఇయర్స్ లో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య మీరు చూశారు చాలా పెరిగింది. సో గ్లోబల్ గా సిల్వర్ కి ఇండస్ట్రీ డిమాండ్ పెరిగిందండి. కంపేర్ టు లాస్ట్ 5 డికెట్స్ సిల్వర్ కి గ్లోబల్ గా ఇండస్ట్రీ డిమాండ్ ఒకటి పెరిగింది. ఇక రెండోది సిల్వర్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ గా ఎప్పుడైతే డాలర్ వీక్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని అంటే ఇప్పుడు అమెరికాలో ఫెడ్ రేట్స్ ఒకటి తగ్గుతున్నాయండి. అది మనం ఇంతకు ముందు కోల్డ్ వీడియోలో కూడా చెప్పినట్టు ఇంకా కూడా ఫెడ్ రేట్స్ తగ్గుతూ పోతే వాళ్ళు బ్యాంక్ లో ₹100 పెట్టుకుంటే ఈ రోజు అమెరికా ప్రభుత్వం ₹1 ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు, లేదా ₹2 ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు ఖచ్చితంగా వేరే మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అందులో గోల్డ్ ఒకటి. దాని ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సిల్వర్ కూడా ఒక అవెన్యూగా తీసుకొని, ఎందుకంటే దానికి ఆల్రెడీ డిమాండ్ ఉంది. ఇండస్ట్రీలో, ఆటోమేటివ్ ఇండస్ట్రీస్ లో, ఎనర్జీ సెక్టర్స్ లో వాడతారు. ప్లస్ కన్సిస్టెంట్ గా పెరుగుతుందండి. 2024-25లో మనం చూస్తే మీరు గాని నేను గాని ఒక ₹10,00,000 ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ రోజు బంగారులో గాని సిల్వర్ లో గాని 5,00,000 రిటర్న్ అంటే 50% రిటర్న్ ఇచ్చిందండి సిల్వర్ గాని గోల్డ్ గాని. సో ఇంత పెద్ద రిటర్న్ వస్తున్నప్పుడు వేరే వైపు చూడట్లేదు ప్రపంచ వ్యాప్తంగా రిటైలర్ అయితేనేమి, హోల్సేలర్ అయితేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి కూడా వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతున్నాయి. మరి ఎట్లా అండి అంటే సామాన్యులకి ఏమన్నా ఇదన్నా అందుబాటులో ఉంటుందా? గోల్డ్ ఎలాగూ లేకుండా పోతోంది, అట్లీస్ట్ సిల్వర్ అన్నా పైన గోల్డ్ కోటింగ్ చేయించుకుందామంటే అది కూడా అందుబాటులో లేకుండా పోతుంటే ఎట్లా అండి? మరి ఇది ఎక్కడన్నా బ్రేక్ పడే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా పెరుగుతూ పోయి నిన్న ఎవరో అంటున్నారు దాదాపు ఒక 2-3 సంవత్సరాల్లో 10 లక్షలకు పోతుంది సిల్వర్ కూడా అని చెప్పేసి, నిజమా అండి? ఆ స్థాయికి పోతుందా? సో అంత స్పెక్యులేషన్ అయితే నేను చేయనండి. కన్సిస్టెంట్ గా సిల్వర్ ని మనం ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి ఒక వాల్యూ మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ ఒక 10-20 ఇయర్స్ మనం చరిత్ర చూడాలండి. సిల్వర్ అనేది కన్సిస్టెంట్ గా 20 సంవత్సరాల టైంలో 15% రిటర్న్ ఇచ్చిందండి. మీరు ఒక సిల్వర్ మీరు అప్పుడు ఆ రోజుల్లో తీసుకుంటే 15% కన్సిస్టెంట్ గా ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ ఇస్తుంది, విచ్ ఇస్ వెరీ హై. అంటే మనం ఏదైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎనీథింగ్ అబౌట్ 10%, 12% ఈజ్ కన్సిడర్డ్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. 15% ఇస్తుంది. కాకపోతే సిల్వర్ కి వచ్చిన బాధ ఏంటంటే దాదాపు 8-9 ఇయర్స్ నాకు తెలిసి సిల్వర్ పడిపోయింది కూడా. అంటే మనం ఇయర్ సరే ఉంది కదా అని చెప్పేసి ఈ రోజు మీరు 1 కిలో తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఎదురు చూసరికి తగ్గచ్చు కూడా. సో వొలటైల్ గా ఉండేది. కాకపోతే ఈ రోజు ఇండస్ట్రీ డిమాండ్ చూడడం వల్ల సో ఆ స్పెక్యులేషన్స్ ఎలా చేస్తున్నారంటే సిల్వర్ కి నాట్ ఓన్లీ రీటైలర్ డిమాండ్, ఇండస్ట్రీ డిమాండ్ ఉండడం వల్ల సిల్వర్ ప్రైస్ అయితే త్వరలో, అంటే నేను డేట్ చెప్పలేను కానీ అతి త్వరలో 2 lakhs అయ్యే పరిణామం అయితే ఉందండి. మనం ఖచ్చితంగా దాన్ని అయితే ఎస్టిమేట్ చేస్తున్నాము. 2 lakhs చాలా త్వరగా రీచ్ అవుతుంది. బంగారు 2 lakhs అయ్యే లోపల, బంగారు 1.5 lakhs రీచ్ అయ్యే లోపలే సిల్వర్ బహుశా 2 lakhs వరకు కూడా వెళ్ళే స్పెక్యులేషన్ అయితే ఉంది. ప్లస్ మీరు అన్నట్టు దేశీయంగా కూడా సిల్వర్ జ్యువెలరీకి ఆదరణ పెరుగుతూ వస్తుందండి. బంగారు అంతకంతకు తగ్గుతూ పోతుంటే అంటే ఆ క్యారెట్లు అనేది 14 క్యారెట్, 18 క్యారెట్ ఇంకా ప్రముఖంగా జ్యువెలరీ ఇండియాలో రావట్లేదు కాబట్టి సిల్వర్ జ్యువెలరీ ఆ స్పేస్ తీసుకొని వాటి మీద ఏదో గోల్డ్ కోట్ వేసుకొని వెళ్తూ ఉన్నారు. బట్ అది కూడా కొనే పరిస్థితులు త్వరలో ఇంకా తగ్గిపోతాయేమో. సో ఈ లోపలే కూడా మన రిటైల్ ఇన్వెస్టర్స్ సిల్వర్ కొంచెం ప్రొక్యూర్ చేసుకుంటే మంచిదే అండి. అంటే మన ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా
సిల్వర్ ని కూడా కొంచెం పెట్టుకుంటే మంచిది. ఓకే. నార్మల్‌గా బంగారానికి సంబంధించినటువంటి గనుల్లో చాలా వరకు మనం తీసేసుకున్నాం. అంటే తవ్వేశారు. కొద్ది మేరకు మాత్రమే ఉంది. అందుకే ఇంత కాస్ట్ అయిపోతుంది. ఇది ప్రీషియస్ అయిపోతది రానున్న రోజులు అని అనుకుంటున్నా. సరే సిల్వర్ పరిస్థితి కూడా అదే ఉందా అండి? సిల్వర్ కూడా అంతే అండి. దాదాపుకు అంటే మనుషులు భూమిలో నుంచి లోహాలు తవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకు బయట తవ్వింది ఐరన్, కాపర్ అండి. దాని తర్వాత గోల్డ్, దాని తర్వాత సిల్వర్. ఇవన్నీ కూడా ప్రెషియస్ మెటల్సే. మైన్ చేయడం స్టార్ట్ చేసి దాదాపుగా ఇప్పటికి 5,000 సంవత్సరాలండి. ఈ ప్రెషియస్ మెటల్స్ ని తీయడం స్టార్ట్ జరిగింది 5,000 సంవత్సరాల క్రితమే. బీసీ 3000లో స్టార్ట్ అయింది. సో సిల్వర్ లో ఇంకొక నేను చెప్పాను కదండి, సిల్వర్ మైన్ అవుతుంది, కన్సిస్టెంట్ గా మైన్ అవుతుంది, సిల్వర్ ఉంది కూడా. కానీ ఓకే. డిమాండ్ దాని మైనింగ్ టైం కంటే డిమాండ్ పెరుగుతుందండి. రిటైలర్ డిమాండ్ కంటే ఇండస్ట్రీ డిమాండ్ ఉంది. ఏదైనా సరే ఒక వస్తువు మైనింగ్ తగ్గుతున్నా డిమాండ్ పెరుగుతున్న ప్రైస్ పెరుగుతుందండి. సిల్వర్ కి నెక్స్ట్ 5 years లో హై డిమాండ్ ఉంది. నేను చెప్పిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, సోలార్, ఇవన్నీ కూడా నెక్స్ట్ 5 years లో మీరు చూసారంటే ఎలక్ట్రిక్ కార్స్ అయితేనేమి, రోడ్ల మీద ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మీరే చూసారు విట్నెస్. వీటన్నిటిలో కూడా అవును. సిల్వర్ కన్సంప్షన్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఖచ్చితంగా కూడా వీటి ఇండస్ట్రీ డిమాండ్ కు తగ్గట్టు సప్లై అనేది లేదు. సో ఇంకా పెరుగుతూ పోయేదే ఉంది కాబట్టి డిమాండ్. సో మైనింగ్ కూడా సిల్వర్ ఈజ్ అవైలబుల్. అంటే గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ ఈజ్ అవైలబుల్. కాకపోతే డిమాండ్ ఎక్కువగా ఉందండి. గోల్డ్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి రేట్లు అనేది అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. చూద్దామండి. లెట్ అస్ సీ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.